హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు మన వీడియోలో అందరికీ నచ్చేలా చాలా తేలిగ్గా అయిపోయి ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. దోసపిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కానీ ఈవినింగ్ స్నాక్ లా కానీ పులిపొంగనాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా వేడివేడిగా పులిపొంగనాలు చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ మీకు కావలసినంత దోసపిండిని ఒక గిన్నెలో వేసుకోండి. దీంట్లో తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని కలుపుకోండి. ఆల్రెడీ సాల్ట్ దోసపిండిలో ఉంటే కనుక మీకు కావలసినట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ లో ఆయిల్ వేసుకుని వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని కొంచెం కొంచెం వేసుకోండి. దోసపిండి కొంచెమే ఉన్నది, అందరికీ సరిపోదు అనుకున్నప్పుడు దోసపిండిలో కొంచెం రాగిపిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని ఇలా పొంగనాలు వేసుకోండి. ఇవి ఒక పక్కన కుక్ అయ్యాక రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపున కూడా కుక్ అయ్యాక ఒక్కొక్కటిగా తీసేసుకోండి. వీటిని ఏదైనా చట్నీతో కానీ లేదా నార్మల్గా తినేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.